సో అందరికీ నమస్తే. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. సో మీరందరూ థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా ఈ సినిమా చూడండి, చాలా బాగుంది. నేను ఫస్ట్ రోజు చూసినప్పుడు చాలామంది నన్ను అడిగిండ్రే, అంజమామ హీరో ఎన్ని రోజులు ఉన్నారో మీరు కూడా అంతా త్రో అవుట్ క్యారెక్టర్ చేసిర్రు, సో బాగా వచ్చింది. ఇక చాలామంది అయితే షర్ట్ ఇంపుకొని చేసిరన్నారు. కాకపోతే దానికోసం అయితే చాలా కష్టపెట్టిండు మా డైరెక్టరు. ఒక 4-5 టిఫిన్లు తినిపెట్టి వాటర్ తాగిపించి పుట్ట కనబడాలని చేసిన, అయినా కానీ కొంచెం తక్కువనే కనబడ్డది. 4-5 టిఫిన్లు అయితే ఫుల్ చేసినాం. సో ఈ సినిమా మాత్రం ఒక ఫ్యామిలీ కూర్చొని హ్యాపీగా, మంచి కంటెంట్ ఉన్న సినిమా. సో హ్యాపీగా బయటకు వస్తారు. సో ఫస్ట్ హాఫ్ అయితే నవ్వుకుంటారు చాలా, సెకండ్ హాఫ్ అయితే ఇక మీరు కొంచెం, నేను కూడా ఏడ్చిన కొన్ని సందర్భాలు. అసలు నేను వాళ్ళు ఉండగా నాకు కూడా దుఃఖం వచ్చేసింది. చాలా అయితే బాగున్నది, మీరైతే వాచ్ చేయండి తప్పకుండా, అందరు థియేటర్కి వెళ్ళండి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, మరి అలాగే భరత్ డైరెక్టర్ గారికి, తర్వాత మన మహేశ్వర్ రెడ్డి ప్రొడ్యూసర్ గారికి, అలాగే మమ్మల్ని ఇంత అందంగా చూసిన డిఓపి సార్ గారికి, రమేష్ గారికి, తర్వాత హీరో అంటే ఇక తిరువీరు మాకు సొంత ఇంట్లో మనిషి అల్లుని లెక్క. సో మేమైతే ప్రతి సీన్లో మంచిగా పర్ఫామ్ చేసినాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను ఒక మారుమూల గ్రామం లంబాడిపల్లి, జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామంకి వెళ్ళి వచ్చిన. సో మాది ఒక యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ షో అనేది. సో అందులోకెళ్ళి నేను, గంగవ్వ, హనీలు, ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఇట్లా బయట మేము సినిమాలు చేస్తున్నాము. సో ఇప్పుడైతే నేనైతే బిజీనే ఉన్నా. సో మీరైతే తప్పకుండా వాచ్ చేసేయండి థియేటర్కి వెళ్ళి. మంచి కంటెంట్ ఉన్న సినిమా, ప్రతి ఒక్కరూ ఏంటంటే నవ్వుకుంటూ బయటకు వస్తారు. సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా ఏడుస్తారు. ప్లస్ చాలా బాగుంది క్లైమాక్స్ కూడా. సో ఈ చిన్న సినిమా అని అనుకోకండి, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అంజమామ గారు, ఇది ఓ సుకుమారి ఒక మంచి సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎలా అంటే సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయి వాళ్ళ అంటే మా సొంతం, మా ఫ్యామిలీ అన్నట్టుంది. కాకపోతే ఇందులో ఉన్నది ఏంటంటే స్పెషల్గా వాళ్ళ ఫ్యామిలీలోనే లేనిది ఇక్కడ ఉన్నది ఏంటంటే కరెంట్ షాక్. ఇది యాక్చువల్గా నాకు మంచి ఒక కామెడీ సీన్, అంటే కామెడీ సీన్ కాదు, ఒకటి జరిగింది ఏంటంటే, కరెక్ట్గా ఈ సినిమా అవుతున్నప్పుడే తిరుకి వాళ్ళ వైఫ్ కూడా ప్రెగ్నెంట్. సో ఆ టైంలో నేను అన్నాను అనమాట, మాకు లాస్ట్ ఎండ్ టైటిల్స్లో ఏంటంటే ఒక బేబీని టచ్ చేసినప్పుడు తిరుగు ఆ క్యారెక్టర్కి బేబీ పుట్టి అది టచ్ చేస్తే మా అందరికీ కరెంట్ షాక్ కొట్టి మొత్తం ఇట్లా స్పైక్స్ వస్తాయి అనమాట. సో అది చూసి నేను అన్నాను, చూడండి మీ లైఫ్లో అంతా, మీ లైఫ్లో జరుగుతుంది ఇక్కడ సినిమాలో జరుగుతుంది కదా అంటే ఏంటి మా ఇంట్లో కరెంట్ షాక్ కూడా ఇలాగే కొడుతుంది అనుకుంటున్నారా అని తిరు వాజ్ సేయింగ్ దాట్. యాక్చువల్గా నిజంగానే తన లైఫ్లో ఏం జరుగుతుందో యాక్చువల్గా సినిమాలో అదే జరిగింది అనమాట, ఎక్సెప్ట్ ద కరెంట్ షాక్. సో అంత మంచి సినిమా, చాలా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా జరిగింది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా, చూసిన వాళ్ళందరూ కూడా నిజంగానే అంతే హ్యాపీగా, బాగుంది, కామెడీ బాగుంది, సెంటిమెంట్ డెఫినెట్గా ఏడుస్తారు అండ్ సెంటిమెంట్ కూడా అలాగే ఉంటుంది. సో ఒకసారి ఈ మంచి సినిమా, ఒక చిన్న సినిమా డెఫినెట్గా చూడండి, చూస్తే మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది, విజువల్స్ చాలా బాగున్నాయి. ఇట్ ఈస్ లైక్ అ ట్రీట్ అనమాట, ఐస్కి, మన కళ్ళకి ట్రీట్ అది అంతే. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్. అండ్ మీడియా మిత్రులందరూ ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ కొంచెం మంచిగా చెప్పండి, ప్రమోట్ చేయండి. అండ్ వి రిక్వెస్ట్ యూ ఆల్ ఫర్ దాట్. ఒకసారి సినిమా చూడండి అండ్ దెన్ ప్లీజ్ డూ షేర్ దాట్, మంచి పాజిటివ్ రివ్యూ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ క్రాంతి గారు. రాసుకొని వచ్చిన ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం సినిమా గురించి మాట్లాడడానికి మాత్రమే కాదు, ఒక ప్రొడ్యూసర్గా, ఒక వ్యక్తిగా నా మనసులో ఉన్న కొన్ని భావాలను మీతో పంచుకోవడం కోసం. సినిమా అనేది బయట నుంచి చూస్తే 2 గంటలు వినోదంలో అనిపించవచ్చు, కానీ ఆ 2 గంటల వెనుక కొన్నిసార్లు సంవత్సరాల కష్టం ఉంటుంది. అంతేనా? ఎంతోమంది టెక్నీషియన్లు, ఆర్టిస్టులు మనసు పెట్టి ఒక కళను నిజం చేస్తారు. నేను కూడా అదే నమ్మకంతో ఈ సినిమాను ప్రారంభించాను. అన్నీ చూసుకొని ఈ సినిమా చేశాం. మా మీద నమ్మకం ఉంచి డిస్ట్రిబ్యూటర్స్, ఓటీటీ భాగస్వాములు ముందుకు రావడం కూడా మా కష్టానికి వచ్చిన ఒక గుర్తింపు. అయితే సినిమా రిలీజ్ అయిన వెంటనే కొన్ని రివ్యూలు చూసి కొంచెం బాధ కలిగింది. సినిమా చూసిన తర్వాత అభిప్రాయం చెప్పడం ఒక విషయం,
కానీ ప్రేక్షకులు థియేటర్స్కి వెళ్ళే ముందు నుంచే ఒక నెగటివ్ ఫీలింగ్ క్రియేట్ అవ్వడం మరో విషయం. నేను స్పష్టంగా చెప్పాలనుకుంటాను, మేము విమర్శలను గౌరవిస్తాం. మంచి చెప్పినా చెడు చెప్పినా అది మా పని మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి. ఒక సినిమా మీద ముందుగానే నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయకుండా ఉండాలి. ఒక సినిమా విజయం లేదా అపజయం అది పూర్తిగా ప్రేక్షకుల నిర్ణయం కావాలి. వారు చూసి ఫీల్ అయ్యి వారి అభిప్రాయం చెప్పాలి. అది నిజమైన ఫీడ్బ్యాక్. ప్రతి సినిమా వెనుక ఒక ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, వందల మంది జీవితాలు ఉంటాయి. అందుకే మీడియా మిత్రులకు, రివ్యూవర్స్కు నా వినమ్ర అభ్యర్థన, మీ వాయిస్ చాలా పవర్ఫుల్. దాన్ని బాధ్యతగా ఉపయోగించండి. ప్రేక్షకులను ప్రభావితం చేసే ముందు వారికి ఒక అవకాశం ఇవ్వండి. ప్రేక్షకులకు నా మనవి, దయచేసి ఈ సినిమాను ఓపెన్ మైండ్తో చూడండి. మీ అభిప్రాయం మీది, కానీ అది మీరు చూసిన తర్వాత ఉండాలి. మేము ఈ సినిమాను చాలా ప్రేమతో, నమ్మకంతో తీసాము. మీరు థియేటర్కి వచ్చి చూసి మీ నిర్ణయం చెప్పాలి. అదే మా కోరిక. మీ అందరి సపోర్ట్ కోసం ఎదురు చూస్తుంటాం. థ్యాంక్ యూ. మీడియా ఫ్రెటర్నిటీకి హాయ్. ఇక్కడ వచ్చిన ఫ్రెండ్స్ కూడా హాయ్ అండి. ఒక డెబ్యూ డైరెక్టర్కి లైక్ నేను చూస్తున్నారు కదా, లైక్ నిన్నటి నుంచి చూస్తూ ఉంటే కొంతమంది క్రిటిసిజం చేస్తున్నారు. లైక్ ఇట్ షుడ్ బి కన్స్ట్రక్టివ్ అండి. నాలాంటి వాళ్ళకి రాయడం, ప్రొడ్యూసర్ని ఎత్తుక్కోవడం, మళ్ళీ దాన్ని ప్రజెంట్ చేయడం, మళ్ళీ దాన్ని రిలీజ్ చేయడం, సో ఇట్లాంటి పెద్ద పెద్ద టాస్క్స్ ఉంటాయండి. సో వాట్ ఎవర్ మీరు రివ్యూ రైటర్స్ రాసేవాళ్ళు ఒక 10 మందిలో 3 తిడతారు, తప్పలేదు. బట్ ఇట్ షుడ్ బి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అండి. లైక్ మన ప్రొడ్యూసర్ సార్ చెప్పినట్టు, లైక్ నేను ఆల్మోస్ట్ ఏదైతే చెప్పాలంటున్నానో సార్ ఆల్మోస్ట్ హీ కన్వేడ్. అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ లైక్ కొంతమంది నెగిటివ్గా రాస్తున్నా కానీ లైక్ థియేటర్స్లో జనాలు మాత్రం దే ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. లైక్ బయటికి వచ్చి కూడా దే ఆర్ స్ప్రెడ్డింగ్ పాజిటివ్ మౌత్ టాక్ అనేది స్ప్రెడ్ అవుతుంది. నాకు యూఎస్ నుండి కొన్ని మెసేజెస్ వచ్చినాయి. లైక్ ఆ ప్లేస్ నాకు గుర్తులేదు, సమ్వేర్ లైక్ డెలావేర్ అండ్ రీగల్ సినిమాస్ అనుకుంటా. అక్కడ షో ఫుల్ అయిపోయింది. లైక్ నిన్న నైట్ మాత్రం ఆక్యుపెన్సీ పెరిగింది. సో లైక్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్, ఆల్ ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో మీరు చూస్తే ఏ సినిమాకైనా కానీ కొంచెం మీరు స్పాన్ ఇస్తే లైక్ ఇట్ విల్ పికప్. మీరు చూస్తూ ఉంటే బ్లాస్ట్ మూవీ కూడా ఇట్ పిక్డ్ అప్ స్లోలీ. తర్వాత మీరు చూస్తే లైక్ కొత్త లోక కూడా సేమ్ థింగ్ హ్యాపెండ్. మీరు చూస్తే మన టాలీవుడ్ క్వీన్స్, మన మా ఇంటి బంగారం కూడా పిక్ అయింది. సో అట్ ద సేమ్ అదే పేస్లో ఓ సుకుమారి ఈజ్ పికింగ్ అప్. యూ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇది పిక్ అవుతుందండి. అండ్ ఆల్సో ద ఫ్యామిలీ ఆడియన్స్కి మౌత్ టాక్ అనేది స్ప్రెడ్ అయింది అండ్ దే ఆర్ క్యూయింగ్ ఎట్ ద థియేటర్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అది సార్ నేను ఇందాక చెప్పాను కదా, ఒక 10 రివ్యూస్లో ఒక 3 మాత్రం రాంగ్గా రాశారని. లైక్ ఎట్లా అంటే సార్ ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే బాగుంటుంది. ఆ ముగ్గురు కూడా లైక్ వాట్ ఐ ఫెల్ట్ ఇస్ లైక్ ఏదో కాపీ పేస్ట్ చేసారు టెంప్లెట్స్. సో అది కంప్లీట్లీ క్రియేటివ్ పర్సన్స్ లైక్ అస్ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇండస్ట్రీలో డెబ్యూటెంట్స్కి. అది ఎంకరేజింగ్గా ఉంటే చాలా బాగుంటుంది. మీరు ఆ ముగ్గురు రివ్యూస్ మీరు పట్టించుకోవద్దండి, మిగతా చూడండి. మీరు థియేటర్కి వెళ్ళండి, డెఫినెట్గా నేను చెప్తున్నా కదా, దెర్ ఇస్ అ బ్లాస్ట్. నవ్వి బయటకు వస్తూ ఉంటారు. సో ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓ సుకుమారి నిన్న థియేటర్స్లో రిలీజ్ అయింది. యాజ్ యూజువల్ జరిగేట్టుగానే నా సినిమాలకి మధ్యాహ్నానికి, సాయంత్రానికి అలాగా స్లోగా వర్డ్ ఆఫ్ మౌత్ అనేది స్ప్రెడ్ అవుతూ వచ్చింది. అండ్ స్లోగా మధ్యాహ్నం తర్వాత నుంచి పికప్ అవుతూ వస్తుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. పర్టికులర్లీ ఆడవాళ్ళు, ఉమెన్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, మంచి సినిమా తీశారని, నవ్వుకున్నామని, ఎమోషన్స్ కనెక్ట్ అయ్యామని. అండ్ ఫ్యామిలీ హీరో అని వేశారు. సో దానికి జస్టిఫై చేసేలాగా ఉమెన్ నుండి మంచి సపోర్ట్ దొరుకుతుంది. అండ్ థ్యాంక్ యూ మీరు మీ ప్రేమను చూపిస్తున్నందుకు ఓ సుకుమారి పట్ల, నా పట్ల. అండ్ ఈ వర్డ్ ఆఫ్ మౌత్ ఇంకా బాగా స్ప్రెడ్ అవ్వాలి అండ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.